నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీని ఒక్కొక్కళ్ళు వీడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఆ పార్టీ ఎప్పుడైతే 11 సీట్లకే పరిమితమైందో, మరి ఆ పార్టీని ఎప్పుడైతే అధినేత గాలి కుదిలేశారో అప్పటి నుంచి కూడా పార్టీ నేతల్లో ఒక భయం పట్టుకుంది. ఆ నేపథ్యంలోనే అసలు ఇంకా వైసీపీకి మనుగడ లేదు అని భావించి చాలా మంది కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. దానిలో ఇక ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది వెళ్ళిపోతారు, ఎంపీలు కూడా చాలా మంది వెళ్ళిపోతారని మనం విన్నాము. అయితే తాజాగా సామినేని ఉదయభాను అనే అతను కూడా పార్టీని వీడుతున్నట్టు తెలుస్తోంది. సో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇదొక పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇందుకీ సామినేని ఉదయభాను ఎవరు, ఎందుకు పార్టీని వీడుతున్నారు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మొన్న ఈ మధ్య వరకు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న అతను, ఆయన కేసుల్లో, ఆయన అన్ని వ్యవహారాల్లో, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా చాలా సీనియర్ నేత అయినటువంటి ఆయన కూడా పార్టీని పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలో పదవులు తీసి పక్కన పెడితే పర్సనల్గా కూడా ఆయన రెస్పెక్ట్ ఎవరు మనుషులకని మనం విన్నాము. అవి కూడా చాలా మందిని హర్ట్ చేసినట్టే ఉన్నాయి. దట్టు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి కూడా ఆయన ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు సామినేని ఉదయభాను అనే అతను కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సో ఏం చెప్తారు, సామినేని ఉదయభాను ఎవరు, ఎందుకు ఆయన పార్టీని వీడుతున్నారు? అంటే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే అండి. మొన్న ఎన్నికల్లో ఆయన 15,000 చిల్లర ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆయన జగన్కి మంచిది. అంటే రాజశేఖర్ రెడ్డికి ఆయన ముందు చాలా సన్నిహితులు, ప్లస్ మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన చాలా సౌమ్యుడు కూడా చెప్పాలంటే. ఇలాంటి అక్కర్లేని రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. పదవి లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకునే ఉన్నారు ఆయన. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఆయనకు అర్థమైంది, ఇంకా పార్టీ మనుగడ లేదు, పార్టీలో కొనసాగినా కూడా విలువ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విలువ అనే పదానికి ఇక్కడ అర్థం లేదు. ప్లస్ అసలు పార్టీ, మీరు అన్నట్టుగా పార్టీ మనుగడ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇవాళ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లకి సాధారణ పాస్పోర్ట్ వచ్చేసింది. కాబట్టి ఈయన వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు అనేది సామినేనికి ముందే అర్థమై ఉంటుంది. ఒకటి. రెండోది, అసలు ఎవరిని కూడా మీరు అన్నట్టుగా పోతే పొండి అన్నాడు తప్ప, మిగతా పార్టీ వాళ్ళలాగా మీరు ఎందుకు వెళ్ళిపోతారు, మీ బాధ ఏంటి, మీకు ఏదైనా ఉందా, ఇబ్బంది అయిందా, లేకపోతే మీకు ఏమైనా కావాలా అని ఏ రోజు కూర్చోపెట్టి ఒక మాట అడిగిన పద్ధతి లేదు ఆయన దగ్గర. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి అవేం తెలియదండి. ఒక పద్ధతులు, ఒక అంటే ఎట్లా మనుషులను ఆకట్టుకోవాలి, ఎలా మన దగ్గర ఉంచుకోవాలి, మనం పార్టీని ఎలా పటిష్టం చేసుకోవాలి అన్న దాని మీద ఆయనకి ఎప్పుడూ కూడా ఎటువంటి శ్రద్ధ లేదు ఆయనకి. ఆయనకి ఎంతసేపు డబ్బులున్నాయి, ఉన్నవాడు ఉంటాడు, పోయినవాడు పోతాడు, డబ్బులు పడేస్తే ఎవడో ఒకటి పనిచేస్తాడనే ఒక ఆలోచన ధోరణి తప్ప, పార్టీని మనం పటిష్టం చేసుకోవాలి, ఒక నిబద్ధతతో రాజకీయాలు చెయ్యాలి, మనం రాజకీయాలంటే కుటిల రాజకీయాలు కాదు, అవినీతి చేయడం కాదు అనేది ఆయనకి ఇంతవరకు ఆయనకి తలకి ఎక్కదు కూడా. ఎందుకంటే ఆయనకి అలా జరుగుతోంది. ఆయనకి ఇవాళ ఆయన 5 ఏళ్ళు పాస్పోర్ట్ ఆయనకు వచ్చింది అంటేనే మనకు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈ సామినేని ఉదయభాను అన్న ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారనే మనం చెప్పుకోవాలి. బికాజ్ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా 2 వెళ్ళిపోయారు, ఒక ఆవిడ, ఒక ఎమ్మెల్సీ రిజైన్ చేశారు, ఇంకా 4-5 రెడీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఇవాళ రేపో వెళ్ళిపోయి లండన్కి, ఆయన 5 ఏళ్ళు తిరిగి ఆయన 5 ఏళ్ళు తిరిగి రాలేదనుకోండి, ఇంకా పార్టీ ఏముంటుందండి? ఇప్పుడు డీకే శివకుమార్తో మన విందు చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అనేదానికి ఇవాళ మనకు అర్థమవుతుంది కదా, వ్యవస్థలు మేనేజ్ చేసుకున్నాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో. అందుకోసం డీకే శివకుమార్తో విందు వినోదాల్లో మునిగి తేలాడా? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన తిడుతున్నాడు ఏదో పెద్ద గొప్పగా, అంత విఫలమయ్యాడని. నువ్వేం చేసావు? యలహంక ప్యాలెస్కి వెళ్ళి శుభ్రంగా తిని ఎంజాయ్ చేసావు కదా. నీ రాజకీయాలు నువ్వు చేసుకున్నావు, నీ పాస్పోర్ట్ కోసం నువ్వు పనిచేసుకున్నావు. 3వ తారీఖు వెళ్ళిపోవాల్సిన వాడివి, 9వ తారీఖు వరకు వెయిట్ చేస్తావు, ఇవాళ 10వ తారీఖు. అంటే నువ్వు ప్రజల కోసం ఉండలేదు, నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావు, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, నువ్వు చంద్రబాబు నాయుడు ఎట్లా పని చేయలేదు వరదల్లో అని నువ్వు మాట్లాడతావు. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. కాబట్టి సామినేని ఉదయభాను గారు ఇవాళ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ అండి. ఆయన ఇప్పుడు జనసేనలోకి వెళ్తారనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ తోటి ఆయన వెరీ క్లోజ్ కాబట్టి ఆయన వెళ్ళినా కూడా జనసేనకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది నేతలు కూడా వెళ్ళాలని చూస్తున్నారు, కానీ అంటే వీళ్ళపై ఉన్న అవినీతి మరకల వల్ల చాలా మంది, అంటే మిగతా పార్టీస్ వాళ్ళని రానివ్వట్లేదు అని చెప్పి వింటూ ఉన్నాం. ఎలాగో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా లండన్ వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా మంది కూడా ట్రై చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు.
సో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏం ఆలోచిస్తోందంటే వాళ్ళ గత చరిత్ర చూసుకుంటున్నారు. వీళ్ళు ఎంత అవినీతిలో కూరుకుపోయారు, వీళ్ళని తీసుకోవటం వల్ల పార్టీకి కొత్తగా కలిసి వచ్చేది ఏమైనా ఉందా లేదా. ఇప్పుడు పార్టీకి కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకుని ఏం ప్రయోజనం ఉంటుందండి? ఇవాళ ఏమీ అవసరం లేదు, ఇటు తెలుగుదేశానికి లేదు, అటు జనసేనకి లేదు. బీజేపీ అంటారా, అంత పెద్ద సంబంధం లేదు, అది నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ నిర్ణయాలు ఉంటాయి, లోకల్గా ఎవరికి ఏమీ అధికారాలు ఉండవు. వీళ్ళిద్దరికీ నిర్ణయాధికారం ఉంటుంది కాబట్టి వీళ్ళు క్లియర్ కట్గా ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏంటి గత చరిత్ర ఏంటి తెలుసుకుని తీసుకోవడానికి ముందుకొస్తారు. రెండోది, ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఈ కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు మాట్లాడే మాటలు జనాలకు తెలుసు, వీళ్ళు చేసిన చేతలు అవినీతులు స్కాములు కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకోవటానికి ఈ రెండు పార్టీలు అయితే ముందుకు రావు మనకు తెలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాము, ఈవెన్ వాలంటీర్లకు ఉన్న వాల్యూ కూడా ఎమ్మెల్యేలకు ఉండేది కాదు. అంటే ఈవెన్ ఎమ్మెల్యే ఎవరు అని ఆ నియోజకవర్గంలో ప్రజలకు కూడా తెలియని పరిస్థితి మనం చూసాము. సో ఇప్పుడు 11 సీట్లనైతే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 సీట్లు అయితే వైసీపీకి వచ్చినాయి. ఇప్పటికీ కూడా వాళ్ళని అంటే ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళని అసెంబ్లీకి రానివ్వకుండా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే గెలిచినా కూడా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళలేక ఆ పార్టీలో ఉండలేక కక్కలేక మింగలేక చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ వేయాలనుకుంటున్నారు అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎమ్మెల్సీలు చాలా మంది కూడా ఆ పార్టీపై విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఎంపీస్ సరే. సో ఏం చెప్తారు మీరు, ఎవరు మిగులుతారంటారు? ఇంకా అంటే సొఫకేషన్ అంటాం చూడండి, ఒక సొఫకేషన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. బికాజ్ వాళ్ళకి దిక్కు తోచట్లే, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు పార్టీలా తీసుకోరు వాళ్ళని. అలాగని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా వెళ్ళనివ్వడు. మీరు చెప్పినట్టుగా గతంలో వాళ్ళు ఏ శాఖలకు పనిచేశారో వాళ్ళకి తెలియదు, గుర్తులేదు వాళ్ళకి. సో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం తప్ప వాళ్ళకి జీవితంలో ఇంకోటి తెలియదు 5 ఏళ్లలో. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి నిజంగా తెలియట్లేదు. మీరు అన్నట్టుగా వాళ్ళు వెళ్దామన్నా వెళ్ళలేరు, ఉందామన్నా ఉండలేరు, శాసనసభగా వెళ్ళనివ్వడు, ప్రజల మొహం తగలేస్తారు. కాబట్టి ఇవాళ వైసీపీలో పరిస్థితి ఇలా ఉందండి. సో సామినేని ఉదయభాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.